హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఏంటి బ్లౌజ్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? సో ఇది వచ్చేసి నా పెళ్ళి నాటి శారీలో ఉందన్నమాట. సో శారీ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి నా రిసెప్షన్కి కట్టుకున్న శారీ అనమాట. ఇందులోనిదే ఈ బ్లౌజ్. సో 16 ఇయర్స్ అయిపోయిందండి. జస్ట్ రిసెప్షన్లోనే కట్టుకున్నాను. ఆ తర్వాత అస్సలు దీన్ని టచ్ చేయలేదన్నమాట. ఇంకా బీరువా తెరియగానే ఇది కనిపించింది. ఇంకా బ్లౌజ్ చూస్తే చిన్నగా అయిపోయింది, అస్సలు రావట్లేదు. ఇంకా సైడ్ అయితే కుట్లు విప్పేసుకోవచ్చు, కానీ ఇంకా బ్యాక్ సైడ్ ఈ వీపు సైడ్ అలాగే ఫ్రంట్ సైడ్ కూడా పైకి వెళ్ళిపోతుంది కదా 16 ఇయర్స్ బ్యాక్ బ్లౌజ్ అంటే. సో నేనేం చేశానో తెలుసా, ఇక్కడ ఫ్రంట్ సైడ్, సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఫ్రంట్స్ ఇక్కడ ఉన్నాయి కదా క్రాస్, ఇక్కడ కొంచెం స్టిచ్చెస్ అనేది కుట్లు విప్పుకొని ఆ తర్వాత సో మీరు ఒక విషయం అండి, బ్లౌజ్ కుట్టించుకునేటప్పుడు బ్యాక్ సైడ్ ఇలా ఎక్కువగా క్లాత్ పెట్టించుకొని స్టిచ్ చేయించుకోండి, మంచి బ్లౌజెస్ అయితే కనుక. ఓకేనా? నాకైతే ఈ బ్లౌజ్ అప్పుడులో ఇలానే కుట్టారనమాట. ఎక్కువగా బ్యాక్ సైడ్ ఇలా ఎక్కువగా క్లాత్ ఫోల్డ్ చేసి కుట్టారు. దానివల్ల నేను దీన్ని అయితే పెంచుకోగలిగాను. ఇంకా ఎంత ఫోల్డ్ వచ్చింది అందులో, దాంట్లో నుంచి మొత్తం స్టిచ్చెస్ అన్నీ విప్పేసుకొని, సో ఇక్కడ చూస్తున్నారా ఒక 1/2 ఇంచ్ వరకు ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేసుకున్నాను. ఇంకా హెమ్మింగ్ అదేం చేయలేదు, డైరెక్ట్గా మిషన్ పైన స్టిచ్ వేసేసాను. ఆ తర్వాత ఇంకా బ్యాక్ సైడ్ ఒక్కటే మనం లాంగ్ చేసుకుంటే ఇంకా ఫ్రంట్ సైడ్ కూడా చిన్నగా ఉంటుంది కదా, అంటే పైకి ఇక్కడ పైకి అలాగే బ్యాక్ సైడ్ కిందికి ఉంటుంది కదా. సో అలా అని ఇక్కడ ఫ్రంట్ సైడ్ కూడా నేను ఇక్కడ టక్స్ అన్ని విప్పేశాను. సో కనిపిస్తుంది కదా, టక్స్ విప్పేసి అంటే సగం వరకే విప్పానండి. ఇక్కడ స్టిచ్చెస్ అనేది విప్పేశాను సైడ్ క్రాస్కి. ఇంకా దీన్ని కలిపి ఇక్కడ సైడ్కి అయితే స్టిచ్ చేశాను. ఇంకా సైడ్ కుట్లు విప్పుకునేది అయితే అందరికీ తెలుసు. ఒకవేళ ఫిట్ అయితే కనుక బ్లౌజ్ని టైట్ అయితే కనుక ఇలా సైడ్ కుట్లు అన్నీ విప్పేసుకొని లూజ్గా చేసుకోవచ్చు. బట్ నేనైతే ఇలా ఐడియా చేసి ఇలా స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడైతే కరెక్ట్గా ఉంది, జస్ట్ ఇప్పుడే కుట్టిన బ్లౌజ్లా ఉందన్నమాట. అలాగే స్టిచ్చెస్ టక్స్ కూడా విప్పేసి మొత్తం స్టిచ్ చేసి ఆ తర్వాత ఇది టక్స్ అయితే మళ్ళీ పెట్టుకున్నాను. అండ్ అలాగే ఇప్పుడు ప్రిన్సెస్ కట్ ఎక్కువగా యూజ్ అవుతుంది కదా. సో నేను కొత్తగా బ్లౌజ్ తెచ్చుకొని బ్లౌజ్ పీస్ స్టిచ్ చేసుకోవాలనుకున్నాను. బట్ నాకైతే ఇది పడే బుద్ధి కాలేదన్నమాట. అందుకనే ఇంకా ఇక్కడ చూడండి, దీన్నే ప్రిన్సెస్ కట్లా నేను స్టిచ్ చేశాను. ఫ్రంట్లో చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కింద క్రాస్ బెల్ట్ కాడ టక్స్ ఉంటాయి కదా, ఈ టక్స్ని అలాగే ఆర్మ్ హోల్ కాడ టక్స్ ఉంటాయి కదా, ఈ టక్స్ని జాయింట్ చేసి ఇలా స్టిచ్ చేశాను అనమాట. ఐ హోప్ మీకు కనిపిస్తుంది అనుకుంటా. సో ఇక్కడ చూడండి, ఇలా రెండు కలిపి కుట్టేశాను. సో ప్రిన్సెస్ కట్ మోడల్ అయిపోయింది ఇది కూడా. సో చూస్తారు కదా, వీడియో యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా ఒక లైక్ చేయండి. ఓకేనా? మరిన్ని మంచి వీడియోస్, వ్లాగ్స్, మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో ఎలా ఉందో నాకు కింద కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. సో ఇక్కడ చూడండి, ఇలా ప్రిన్సెస్ కట్ అయితే ఈజీగా ఓల్డ్ బ్లౌజ్తో ప్రిన్సెస్ కట్ మోడల్, అది కూడా నార్మల్ బ్లౌజ్తో ప్రిన్సెస్ కట్ మోడల్ అయితే రెడీ అయిపోయింది. సో ఎలా ఉందో నాకు కింద కామెంట్లో చెప్పండి. ఓకేనా?